ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో విడుదలైన కల్కి 2898 ఏడీ మూవీకి ఫస్ట్ అవార్డు వచ్చిందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు డైరెక్టర్ నాగశ్విన్. కల్కి మూవీకి టాలీవుడ్ హీరో రానా ఓ విలువైన అవార్డు ఇచ్చారని చెప్పారు. ఇదే కల్కి 2898 ఏడీ మూవీకి వచ్చిన ఫస్ట్ అవార్డుని ఆ ఫోటోకు క్యాప్షన్ పెట్టారు నాగశ్విన్. ఇది కేవలం ప్రారంభమేనని, ఇంకా మరిన్ని వండర్స్ కల్కి క్రియేట్ చేయనుందని చెప్పారు. ఏదేమైనా 5 సంవత్సరాల ఊహలతో పందెం వేసి నాగశ్విన్ సృష్టించిన కల్కి 2898 ఏడీ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. సూపర్ హిట్ టాక్ తో రోజుకి కలెక్షన్లో ఎవరి ఊహకు అందని స్థాయికి పెరుగుతున్నాయి. ఇప్పటికే RRR రికార్డును కల్కి బ్రేక్ చేసింది. ఈ సినిమాకి ఇంటర్నేషనల్ అవార్డ్స్ సైతం వస్తాయని ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ విమర్శకులు కూడా అంటున్నారు. హీరో ప్రభాస్ కు వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ఉన్నారనే విషయం మూవీ లవర్స్ అందరికీ తెలుసు. అయితే జపాన్ లో మాత్రం ప్రభాస్ కు అభిమానుల సంఖ్య ఎక్కువ. జపాన్కు చెందిన 3 లేడీ ఫ్యాన్స్ హైదరాబాద్లోని ప్రసాద్ ఐమాక్స్లో కల్కి సినిమాని చూసి ప్రభాస్ పై అభిమానాన్ని చాటుకున్నారు. ఐమాక్స్ వద్ద ప్రదర్శనకు ఉంచిన రెబల్ ట్రక్ వద్ద ఫోటోకు ఫోజిచ్చారు. ఆ పిక్ ను కల్కి టీం ఎక్స్లో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా కేవలం 3 రోజుల్లోనే 415 కోట్లకు పైగా కల్కి 2898 ఏడీ మూవీ వసూళ్లు రాబట్టిందని మూవీ యూనిట్ పోస్టర్ విడుదల చేసింది. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే ఈ మూవీపై ఫిల్మ్ ఇండస్ట్రీలోని బిగ్ స్టార్స్ తో పాటు పలువురు రాజకీయ నాయకులు ప్రశంసల వర్షం కురిపించారు. బహుశా కల్కితో ప్రభాస్ తిరగరాసిన చరిత్రను మళ్లీ ఎవరైనా బ్రేక్ చేయగలుగుతారా లేదా అనే విషయం అందరికీ సందేహంగానే ఉంది.